చూడండి మనకైతే పర్ఫెక్ట్‌గా బిర్యానీ రైస్ గాని, ముక్క గాని ఏక్ నంబర్ అయితే ఉడికినాయండి మనకు. జ్యూసీగా చూడండి ఎలా ఉందో బిర్యానీ. ఇంత పర్ఫెక్ట్‌గా మీరు గూడా ఉడికించుకోండి. నేను ఈ వీడియోలో చెప్పిన ప్రకారంగానే మీరు ఇంత పర్ఫెక్ట్‌గా ఉడికించుకుంటేనే టేస్ట్ అయితే అదిరిపోతదండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్. అందరికీ నమస్తే అండి. మనము ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ బిర్యానీ చేస్తున్నామండి. రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ బిర్యానీ చేస్తున్నాం. నేను ఈరోజు చెప్పిన కొలతల ప్రకారంగా మీరు చేసుకుంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లోనే మీరు నంబర్ 1 క్వాలిటీ బిర్యానీ అయితే మీరు ఆస్వాదిస్తారు. ఒక 4 ఉల్లిగడ్డలు కొంచెం పెద్ద సైజు 4 ఉల్లిగడ్డలు అయితే పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నా. ఒక 6 మిరపకాయలు పక్కకు పెట్టుకున్నా. కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న కట్ట పుదీనా. నేనైతే ఉల్లిగడ్డ కట్ చేస్తున్నానండి. ఉల్లిగడ్డ అనేది మనం సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఇట్లా అడ్డం కట్ చేసుకోవాలి. ఇట్లా సన్నం తరుగుకుంటేనే మంచిగా ఉల్లిగడ్డ అనేది మంచిగా ఫ్రై అయ్యి మంచిగా క్రిస్పీగా ఫ్రై అయినప్పుడే మనకు బిర్యానీ మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. నేనైతే ఇప్పుడు పుదీనా అయితే కట్ చేసుకుంటున్నా అండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే కట్ చేస్తున్నాండి. ఇప్పుడు నేనైతే ఈ చికెన్ని మంచిగా నీట్గా కడుగుతానండి. నేనైతే ఒక 2 చిన్న సైజు లెగ్ పీస్లు అనమాట. ఈ కోడి వచ్చేసి కిలోన్నర ఉంటుంది. కిలోన్నర కోడిని అంటే ఆ బాపతి కోడిని అయితే ముక్కలు తీసుకొని వచ్చిన నేను. రెస్టారెంట్లో అయితే బాగా పెద్దగా అయితే ఉంటాయి ముక్కలు. ఇక వాళ్ళు చిన్న చిన్న ముక్కల్ని ఎత్తుకోవాలనుకుంటే వేయలేరు కాబట్టి పెద్దగా అయితే చేస్తారు. మనమైతే ఇంట్లోకి కాబట్టి కొద్దిగా చిన్న పీస్ కొట్టేసిన. లెగ్ పీస్లు అయితే అలాగే ఉంచిన. వీటిని నీట్గా కడిగిన నేనైతే కడిగి పక్క అయితే పెట్టుకుందాం. పక్క అయితే పెట్టేసిన. ఇగో మనకైతే మొత్తం ఫ్రెష్గా కడిగేసేసి పక్క అయితే పెట్టుకున్నామండి. నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకున్నా అండి. ఇప్పుడు కంచు అయితే పెట్టుకున్నా. నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే వేస్తానండి. కొంచెం ఎక్కువనే వేస్తున్నా ఆయిల్, ఎందుకంటే మనకు ఉల్లిగడ్డలు ఫ్రై కావాలి కదా. మనకైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నేనైతే ఉల్లిగడ్డలు అయితే వేస్తాను. ఇప్పుడు మనకైతే గోల్డెన్ కలర్లో ఉల్లిగడ్డలు మొత్తం అయితే మారిపోయినాయండి. ఇప్పుడు వీటిని తీసుకుందామండి. మనమైతే తీసి పక్క అయితే పెట్టుకుందాం. చూడండి, చూస్తూనే ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఉల్లిగడ్డలు అయితే. ఇట్లా క్రిస్పీగా అయిన తర్వాత మొత్తం నూనె అంతా కలుపుకొని ఓ ప్లేట్లోకి అయితే పక్క అయితే తీసుకుందామండి. నేనైతే కొద్దిగా మందపాటి గంజు తీసుకున్నా అండి. ఇగో నేను ఫస్ట్ చికెన్ అయితే వేస్తున్నాండి. నేనైతే ఒక స్పూన్ అయితే ఉప్పు అయితే వేస్తున్నాండి. లాస్ట్లో మనకు సరిపోతే ఉప్పు తర్వాత వేసుకోవచ్చు. ఒక స్పూన్ అల్లము, అంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాను స్పూన్ కన్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా. కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ల దాకా కారం అయితే వేస్తానండి నేను. కొన్ని మిరపకాయ ఒక్కలు అయితే వేస్తానండి. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, ఇందులో నుంచి ఒక సగం దాకా ఇందులో వేసుకుందామండి. ఒక 30 స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాండి. సగం స్పూన్ ఇంట్లో పట్టుకున్న గరం మసాలా అండి. ఇది షాప్లో దొరికే బిర్యానీ మసాలా అండి. ఇది కొద్దిగా అంతా చల్లుకుంటున్నాం మీద ఒక సగం స్పూన్ దాకా. మనం కడిగేసి పెట్టుకున్న పుదీనా ఉన్నది కానీ ఒక సగం దాకా పుదీనా అయితే వేస్తున్నా. వేసి పెట్టుకున్న కొత్తిమీర ఉందిగా, ఇందులో నుంచి ఒక సగం. దీన్ని ఒక్కసారి మంచిగా ఈ ముక్కలకు పట్టేటట్టు మనం వేసిన మసాలాలు మంచిగా కలుపుదామండి. ఇప్పుడు మనం వేసిన మసాలాలు మొత్తం ఈ ముక్కలకు మంచిగా పట్టాలండి. అప్పుడే టేస్ట్ అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇట్లా ముక్కలకు పర్ఫెక్ట్గా పట్టే విధంగానే కలపాలా. మనం ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్న నూనె ఉన్నది కదండి, ఇదే నూనెని ఇందులో వాడండి. మంచి నూనె వాడడం అవసరం లేదు. ఈ నూనె మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. ఉల్లిగడ్డ ఫ్రై అయింది కాబట్టి టేస్ట్ అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. ఈ నూనెని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వాడుతున్నాను నేనైతే. మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా కలుపుదామండి. ఈ ఆయిల్ కూడా ముక్కలకు మంచిగా పట్టేటట్టుగా. ఇదిగోండి, నేనైతే పెరుగు అయితే మొత్తం పోసేసిన. ఒక ప్యాకెట్ అంటే 200 గ్రాములు ఉంటుంది పెరుగు అయితే. పెరుగు పోసినా కూడా మళ్ళీ ఒక్కసారి మంచిగా మ్యారినేషన్ చేసుకుందామండి. ఓకే అండి, మనకైతే మ్యారినేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మసాలా దినుసులు అయితే వేసుకుందామండి. ఒక 3 బిర్యానీ ఆకులు అయితే వేస్తున్నాను నేనైతే. ఒక 2 నిమిషాల దాకా చెక్క అయితే వేస్తున్నా. సారీ అండి, ఇవి జీలకర్ర కాదు, ఇవి మిరియాలు అన్నమాట. ఒక 5-6 వేసిన మిరియాలు. ఇవి ఒక 7-8 దాకా లవంగాలు అయితే వేస్తున్నాండి.
ఇగో ఈ మూత అయితే పెట్టేస్తున్నాండి. మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ దాకా దీనికి రెస్ట్ ఇద్దామండి. మనమైతే చెప్పడం మర్చిపోయానండి, కొంచెం ఉప్పు తక్కువైంది. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా కలుపుకున్న తర్వాత దీన్ని టేస్ట్ చూసుకోవాలండి. ఇట్లా టేస్ట్ చూసుకోవాలి. నాకైతే కొంచెం ఉప్పు తక్కువ పడ్డ అనిపించిందండి, అందుకే కొంచెం ఉప్పు తలుకుంటున్నాం మీ మీద. ఏం కదండి, మనకైతే కలిసిపోతుంది ఇది. నేనైతే ఇప్పుడు బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి నేనైతే బియ్యం అయితే సారీ అండి వాటర్ అయితే పెడతాను పొయ్యి మీద. ఈ బియ్యం అయితే మనం కడుక్కోవాలండి. బాస్మతి రైస్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను నేనైతే. ఈ హాఫ్ కేజీ రైస్ని మంచిగా కడుగుదాం. మంచిగా గట్టి విసికి కడగాలండి. నేనైతే బియ్యాన్ని 2 సార్లు కడిగినండి. 2 సార్లు కడిగి మళ్ళీ నేనైతే నీళ్ళు పోసి బియ్యం అయితే నానబెడతాను. మనమైతే నీళ్ళు అయితే ఎసరు పెట్టినాం కదండి. 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను అయితే. సహజీరా, కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాండి వాటర్లోనే. ఒక 3 లవంగాలు, ఒక యాలక పలక అయితే వేస్తున్నాండి. మనం ముందుగా ఉల్లిగడ్డలు ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, కొద్దిగా అంతా ఆయిల్ అయితే వేస్తున్నాం, ఒక టేబుల్ స్పూన్ దాకా. నేనైతే కొద్దిగా పిండి ముద్ద అయితే విసికైతే పక్క అయితే ఉంచినండి. ఎందుకంటే మనము గంజి మీద మూత పెట్టినప్పుడు అందులో నుంచి ఆవిరి బయటికి పోకుండా ఈ పిండితోటి మనం కప్పేయాలన్నమాట. అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది అనమాట లోపల. ఇప్పుడు ఈ బియ్యాన్ని అయితే మొత్తం ఇందులో వేస్తున్నాండి. ఇప్పుడు మనము బియ్యంని వాటర్లో అయితే వేసినాం కదండి, మనకు రైస్ అనేది ఒక 70% అయితే ఉడకాలన్నమాట. నేనైతే ఇప్పుడు మసలేటప్పుడే కొన్ని వాటర్ అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాస్లో. ఈ వాటర్ ఏం చేయాలని మీకు తర్వాత చెప్తాను. నేనైతే ఇక ఒక 30 గ్లాస్ దాకా తీసుకుని పక్క అయితే పెడుతున్నా. ఇది మనం ఏం చేయాలో తర్వాత చెప్తాను మీకు. రైస్ అనేది ఒక 50% అయితే ఉడికిందండి. ఇంకో 20% ఉడికితే మనం అయితే అందులో వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుందండి మనం పక్క పెట్టుకొని. ఇప్పుడు నేను తీసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ అనేది మొత్తం దీని మీకెళ్ళి పోసుకుందామండి పక్కల పంటి. అనేది హాట్ వాటర్ అన్నమాట, వేడి వాటరు. మళ్ళీ మూత అయితే పెట్టేద్దాం. మనకైతే ఒక 70% అయితే రైస్ అయితే ఉడికిందండి. చూడండి, ఇట్లా మనం ఇట్లా మెతుకు తీసుకొని ఇట్లా అన్నప్పుడు ఇట్లా కొద్దిగా మెత్తగా కొద్దిగా అంతా ఇరిగిపోవాలన్నమాట మెతుకు అనేది. ఇక నేనైతే ఇప్పుడు రైస్ అయితే తీసుకుంటున్నాండి. రైస్ అయితే తీసి ఇందులో అయితే వేసేస్తున్నా. ఇట్లా ఒక లేయర్గా మనమైతే రైస్ని అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ లేయర్ అయితే వేసినండి. కొత్తిమీర జల్లుకోండి. ఇట్లా ఒక 2-3 మిరపకాయ ఒక్కలు అయితే వేసిన. ఇక కొంచెం పుదీనా అయితే చల్లిన. ఇగో ఇందులో నుంచి ఒక సగం దాకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నా. నేనైతే మొత్తం అయితే ఇగో రైస్ అయితే వేసుకుంటున్నా అండి. కొద్దిగా కలర్ అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు మనమైతే మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసుకొని పర్ఫెక్ట్గా మూత కూరేటట్టు పెట్టండి. పర్ఫెక్ట్గా మూత ఇట్లా కూరేటట్టు పెట్టిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఈ పిండిని ఇట్లా మంచిగా అద్దాలన్నమాట. మొత్తం నేనైతే కవరేజ్ చేసినండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనమైతే ఇక పొయ్యి మీద పెట్టేద్దాం బిర్యానీ. మనకు మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఎక్కువ కాదు, 2-3 గిన్నెలు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. కాకపోతే మనకు ఒక అరకిలో కాబట్టి నేను మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెడతా అండి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఇదైతే ఒక 40 నిమిషాల దాకా మనం అయితే ఉడికించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో మంట అయితే ఉండాలి. మనకు హై ఫ్లేమ్లో మంట పెడితే ఏమవుతుందంటే బిర్యానీ అనేది కింద మనం ఓన్లీ ముక్కలు వేసాం కదా, ముక్కలన్నీ మాడిపోతాయి అన్నమాట. మాడి ముక్కలు కింద గంజుకైతే అతికిపోతాయి. అప్పుడు మనకైతే తినడానికి అయితే మంచిగా ఇకారంగా ఉంటుంది అనమాట. ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 20-30 నిమిషాల దాకా ఉడికించి మళ్ళీ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి బిర్యానీ అనేది. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా మాడిపోకుండా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట.
మనకైతే ఇప్పుడు 25 నిమిషాలు అవుతుందండి. మనమైతే స్టవ్ మీద పెట్టుకొని గంజి అనేది 25 నిమిషాలు చూడండి ఒకసారి. గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మొత్తం ఈ పొక్క వేసుకొని ఇక చూడండి ఎట్లా కారుతున్నాయి వాటర్ అనేది. ఇక చూడండి ఒక్కొక్క చుక్క వాటర్ ఎట్లా కారుతున్నాయో అంత ఆవిరితోటి మనకైతే బిర్యానీ అనేది మంచిగా పర్ఫెక్ట్ అయితే ఉడుకుతుంది అనమాట. ఇట్లా ఆవిరి వచ్చే విధంగా నాకు ఈ మూత ఎక్కడ ఎగిరిపోతుందని నేను ఒక 4 కిలోల వెయిట్ అయితే పెట్టిన. ఇది 2 కిలోల బాటు 2 కిలో బాట్లు మొత్తం 4 కిలోల వెయిట్ పెట్టిన. అయినా కూడా మనకు కొద్దిగా అంత ఇట్లా అన్నప్పుడు రిపాక్ అనేది కొద్దిగా వచ్చినప్పుడు పర్ఫెక్ట్ అనేది ఇట్లా లేస్తుంది అనమాట. అంత గ్యాస్ అనేది అందులో జమ అయిందనమాట. ఒక ఆవిరితోటే పర్ఫెక్ట్గా మనకు బిర్యానీ అయితే ఉడుకుతుంది. ఇంకొక 15 నిమిషాల తర్వాత మనమైతే మూత తీసి చూసుకుందామండి. ఇప్పుడు మనమైతే బిర్యానీ పొయ్యి మీద పెట్టుకొని ఒక 40 మినిట్స్ అయితే అవుతుందండి. ఇప్పుడు స్టవ్ అయితే నేను ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేసి వెంబడే మూత తీయను. ఒక 20 మినిట్స్ దాకా వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మనం మూత తీసి బిర్యానీ పర్ఫెక్ట్ ఉందా లేదా చూసి మనకైతే ఒక 20 నిమిషాల దాకా పక్క అయితే ఉంచినామండి. ఇప్పుడు పక్కల పండి అంతా తీసేద్దాం. పిండి తీసేసి మూత తీసి చూసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు చూసుకుందాం మనం మూత తీసి. వావ్, చూడండి మనకైతే మీద మెతుకు అయితే పర్ఫెక్ట్ అయితే ఉడికింది చూడండి రైస్ అనేది. మరి లోపల ముక్క కూడా మీకు ఎలా ఉడికిందో చూపిస్తాయి. ఇప్పుడు మనం పిచ్చిగా కలపకుండా మీద ఓన్లీ రైస్ అనేది ఒక పక్క దుబ్బుకుందామండి. లోపల ముక్క అయితే ఒకటి తీసి చూపిస్తాను మీకైతే. చూడండి ముక్క ఏ విధంగా ఉడికిందో మనకైతే పర్ఫెక్ట్గా ముక్క అయితే ఉడికింది చూడండి. గంట తాగినందుకు పిచ్చి అయిపోయింది ముక్క. పర్ఫెక్ట్ ముక్క కూడా మనకైతే పర్ఫెక్ట్ అయితే ఉడికిందండి. మీకు కింద రైస్ అనేది చూపిస్తా చూడండి. మనకైతే కింద రైస్ కూడా జ్యూసీగా పర్ఫెక్ట్ అయితే ఉడికిందండి. నేనైతే ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తానండి. మనకైతే స్మెల్కే పానం అనేది తినాలనే ఒక తాపత్రయత అయితే ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్ అయితే ఘాట్ అనేది పర్ఫెక్ట్గా అయితే తాగుతుందండి మనకైతే తినేటప్పుడు. అంత టేస్టీగా అవుతుంది బిర్యానీ. బా, సూపర్ టేస్ట్ అండి దగ్గరది. ఇక ముక్క చూడండి ఎలా ఉడికిందో. మీకు ముక్క మళ్ళా పర్ఫెక్ట్ ఉడికిందా లేదా అనిపిస్తుంది అనమాట. ఇట్లా చించితేనే మనకైతే ముక్క పర్ఫెక్ట్గా చూడండి ఎట్లా ఉడికిందో. ఇట్లా పర్ఫెక్ట్ అయితే ముక్క అయితే ఉడికిందండి. ఇప్పుడు ఈ ముక్కతో కలుపుకొని తిందామండి. అబ్బా, ఈ లెగ్ పీస్ కోసం మనమైతే బిర్యానీ సెంటర్లో ప్రత్యేకంగా అయితే వేయించుకుంటామండి. అంత ఇష్టం మాకైతే ఈ లెగ్ పీస్ అయితే. చూసారు కదండి వీడియో. ఈ వీడియో కోసం ఒక 2-3 గంటలు కష్టపడి ప్రతి ముక్కను కూడా మీకు మిస్టేక్ కాకుండా వీడియో తీసి మీకోసం అందరికి నేర్చుకోవాలి వంటకాలు అనేది నా ఒక డ్రీమ్ అండి. అందరి కోసం ఇంత క్లియర్గా మీకోసం నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాండి. మీరు చేసేది ఏంటండి, ఒక చిన్న లైక్ చేసి మళ్ళీ మన ఛానల్ నుంచి మంచి రెసిపీస్ అయితే ముందుకు తీసుకొస్తాం.
ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంతే అండి వాళ్ళ రెసిపీ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది. నేను చెప్పిన విధంగా కనుక మీరు చేసుకోండి. కుదరకపోతే మాత్రం మీరు కామెంట్లో తుక్కు తిట్టుకున్నా నేను ఏం ఫీల్ కానండి. అంత టేస్ట్గా అయితే ఉంది. ఓకే అండి, మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.